ఓం సద్గురు పరబ్రహ్మణే నమః. అట్లాగే ఒక్కడే అయినటువంటి పరబ్రహ్మంలో వ్యష్టి బుద్ధి సమిష్టి అట్లా మాయ ఉపాధులు కల్పించటం వల్ల వాటిలో పడినటువంటి ప్రతిబింబాలే చిదాభాసులు. అంటే ప్రతిబింబాలే మనకి తోచి జీవుడుగాను ఈశ్వరుడుగాను కల్పితమై మనకు కనపడ్డారు. కానీ అయినా పరమాత్మ నుండే వీళ్ళిద్దరూ వచ్చిన ఇద్దరు కూడా వ్యతిరేకమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నారు. విచారించి చూస్తే జీవుడుగా వ్యవహరించిన వాడు చిదాభాసుడు బింబమైన ప్రత్యేగాత్మ కంటే వేరేం కాదు. అంటే విచారించి చూస్తే వీటికి అధిష్టానం పరమాత్మే. అట్లాగే ఈశ్వరుడుగా వచ్చిన చిదాభాసుడు అధిష్టానమైనటువంటి పరమాత్మే. ఆ పరమాత్మ కంటే వేరు ఏది కాదు. కానీ ఇక్కడ ఘటాకాశమే మహాకాశం ఎప్పుడైంది? ఘటం పోయినప్పుడు మహాకాశంలా కనపడింది. ఆ మహాకాశము ఘటం ఉన్నంతసేపు అక్కడ ఆ స్థానంలో ఘటాకాశమే మనకు కనపడింది, మహాకాశం కనపడలే. అట్లాగే ఇక్కడ మాయ అవిద్యలో నుంచి వచ్చినటువంటి ఈ జీవుడు ఈశ్వరుడే మనకు కనపడతారు. వెనక ఉన్నటువంటి అధిష్టానమైనటువంటి సత్యమైనటువంటి పరమాత్మ మనకి కనపడ్డు. ఇక్కడ జీవుడు బ్రహ్మంలో కానీ బ్రహ్మం జీవుడి యందు కానీ కలవటం అనేటువంటి ప్రసక్తి లేదు. ఇక్కడ జీవుడెళ్ళి బ్రహ్మలో కలవటం, బ్రహ్మం వచ్చి జీవుడిలో కలవటం అనే ప్రసక్తి లేదు. ఎందుకంటే రెండుగా ఉంటే ఇక్కడ రెండుగా ఉంటే నీకు కలవటం అనే ప్రసక్తి వస్తుంది. ఇక్కడ అసలు రెండు అనేది లేదు కదా. అట్లాంటప్పుడు ఇంకా కలిసే ప్రసక్తి ఎక్కడుంది? కలిసే ప్రసక్తే లేదు. అందుకని ఇక్కడ కలిసే ప్రసక్తి లేదు గనక ఒక్కడే ఉన్నది పరబ్రహ్మము. విచారణ చేస్తే తెలిసేది ఒక్కడే పరబ్రహ్మము. ఇన్ని రూపాలుగా మనకి వ్యక్తమయ్యి వేష్టిగా కనపడుతోంది అని అర్థమవుతుంది. అట్లా పరమాత్మే ఉన్నాడు. ఈ విధంగా తెలుసుకోవటమే ఐక్యం, అంతేగాని వెళ్ళి కలవటం అనేది లేదు. అంతా ఉన్నది ఒకటే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మమే వ్యష్టి రూపాలుగా మనకి కనపడుతోంది అని తెలుసుకోవటమే ఐక్యం అంటున్నారు. ఈ విధంగా మహావాక్యాలన్నీ కూడా జీవబ్రహ్మైక్యాన్నే బోధిస్తూ ఉన్నాయి. జీవవాచకము బ్రహ్మవాచకము ప్రతి వాక్యంలో ఉన్నాయని చెప్పారు కదా. అట్లాగే జీవ బ్రహ్మైక్యాన్నే ఈ వాక్యాలు బోధిస్తున్నాయి. ఇట్లా మహావాక్యాలన్నీ కూడా ఏకకంఠంగా బోధించేటువంటి ప్రధానాంశం ఏమిటి అంటే జీవ బ్రహ్మైక్యం. జీవుడు బ్రహ్మ ఐక్యభావాన్ని మనకి ఈ మహావాక్యాల ద్వారా బోధించారు. సామాన్యంగా విమర్శించి ఇప్పుడు 4 మహావాక్యాల్లోని విశేష భావాలని తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. అంటే 4 మహావాక్యాలు, 4 వేదాల్లో 4 వాక్యాలు ఉన్నాయన్నారు. ఆ వాక్యాల్లో జీవవాచకం ఒకటి, బ్రహ్మవాచకం ఒకటి ప్రతి వాక్యంలో ఉన్నదన్నారు. ఈ జీవుడు బ్రహ్మ ఒకటే అనేటువంటి దాన్ని బోధిస్తున్నాయి అని చెప్పారు. అదే విశేష భావం. మళ్ళీ జీవుడు వెళ్ళి బ్రహ్మలో కలవటం, బ్రహ్మ వచ్చి జీవుడిలో కలవటం అనేది లేదు. ఉన్నది ఒకటే బ్రహ్మం అనేది అసలైన జ్ఞానం. అదే జీవ బ్రహ్మైక్యాన్ని బోధిస్తుంది అని చెప్పారు. ఇప్పుడు ఇంతవరకు ఈరోజు తెలుసుకున్నాం. రేపు మహావాక్యాలు తెలుసుకుందాం. ఆ వాక్యము, దాని అర్థము, ఏ
వేదంలోది ఏ కాండలోది, దీన్ని ఎట్లా అర్థం చెప్పారు ఏంటి అనే విషయాల్ని రేపు తెలుసుకుందాం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం